జగన్‌కి, చంద్రబాబు గారి కూటమి పరిపాలనకి తేడా ఏంటి అంటే స్పష్టంగా చెప్పండి? నక్కకి నాగలోకానికి ఉన్న తేడానే. నక్క ఎవడంటే చంద్రబాబు, నాగలోకము మంచి ఏదంటే జగన్ గారు. ఎందుకు అంత ఇదిగా గట్టిగా మాట్లాడారు? గట్టిగా కాదు, నేనే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా నెత్తి నోరు బాదుకుంటున్నారు. జగన్ గారికి మేము అన్యాయం చేసాం, అన్నీ లబ్ధి పొంది ఈ ఎదవల మాట నమ్మి వాళ్ళకు ఓటేసి మా కొంప మేము తగలబెట్టుకున్నాం అనే ఫీలింగ్తో ఉన్నారు. ఈ చేత్తోనేమో సంక్షేమం ఇస్తున్నారు, ఇంకో చేత్తోనేమో అభివృద్ధి చేస్తున్నారు స్టేట్‌ని. చైతన్యం సంక్షేమం వాళ్ళ జాతికి వాళ్ళ కులానికి చేసుకుంటున్నారు, ఇంకెవరికి చేస్తున్నారు? ఎవరికి చేయట్లేదు. ఇప్పుడు అమరావతి కట్టకుండానే ఇంకో 33,000 ఎకరాలు ఏ కులానికి, ఎవడు ప్రాజెక్టులకి? నాకే కాదు, అతి సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. అట్లా వదిలేస్తే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోద్ది. ఆ చంద్రబాబు గారు అంతర్జాతీయ రాజధాని కట్టాలని కలలు కంటున్నారు. ఆయన విజన్ని మీరు చూడలేకపోతున్నారు, అందుకోలేకపోతున్నారేమో. ఆయన విజన్ గుడ్డిది. వాళ్ళ సామాజిక వర్గాన్ని బాగు చేస్తానికే విజన్, జనాల్ని బాగు చేయడానికి కాదు. విజనరీ నాయకుడు అని అంటారు కదా, హైదరాబాద్ ఆయనే కట్టారు కదా. ఆయనంత దద్దమ్మ తెలివి తక్కువడు భూప్రపంచంలో లేడు. ఆయన్ని జనాలకు అలా ఫోకస్ చేసింది వాళ్ళ కులం ఉన్న పచ్చపత్రికలు. ఒక మహానుభావుడు, ఒక విజనరీగా పెట్టారు. విజనరీ అయితే మరి 2 నెలలు ఏం పీకేడు? ఈ 2 సంవత్సరాలు ఎందుకు ఏడుస్తున్నాడు? ఇదివరకు అంటే మీడియా లేదు, ఇప్పుడు వచ్చింది, అంతా వాళ్ళ మీడియానే. ఎదవైనా తెలివితేట లేకపోయినా వీడు అది కట్టాడు ఇది కట్టాడు అని ఎందుకు చెప్పారు? వాళ్ళ మీడియా ఉంది కనుక చెప్పారు. మరి అంత విజనరీ కట్టినోడు హైదరాబాదు 2 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు 7 ఏళ్ళు అమరావతిలో ఏం పీకుతున్నాడు? గత 5 సంవత్సరాలు జగన్ రాకపోయింటే ఈ వాడికి చేసేసేవాళ్ళు అంట. ఏంటండి ఏది చేసి? అమరావతిని మేము పైకి లేపుతామని చేస్తామని ఎప్పుడు చెప్పాల. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు కావాలి, హైదరాబాద్ లాగా మనకు అన్యాయం జరగకూడదు అని చెప్పి స్టేట్ అంతా. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు అమరావతిని నాశనం చేయకపోతే ఈ పాటికి ఒక మంచి రాజధాని ఏర్పడిపోయేది. అసలు ఆల్రెడీ అది నాశనం చేసిందే చంద్రబాబు. పండే పొలాలన్నిటినీ దున్నేసి ఇప్పుడు బీడు భూములుగా మార్చిన దౌర్భాగ్యపు ముండాకుడుతాడు అంటే ఇప్పుడున్న సీఎం గారు. అది ఇంకా జగన్ గారు చేసిందండి. జగన్ గారు మంచిగా చేశారు. అక్కడ మంచి రాజధాని కట్టబోతున్నారు, మంచి అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు, నవనగరాలు రాబోతుంటే మీరెందుకు ఎట్లా అంటున్నారు? ఏమన్నా ఈ డెవలప్ అయ్యేటప్పటికి వాళ్ళ సమాధులు ఏమన్నా ఉంటే అవి చూస్తానికి వస్తారు జనం. అది పాడు చేస్తున్న ఈ సిబిఎన్ గారు వాళ్ళ కొడుకు వీళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ సమాధులు రేపు కడితే అవి చూస్తానికి వస్తారు. ఇదే వీళ్ళ పాడు చేసిందని చెప్పి. అది అమరావతిని కడితే స్టేట్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది, దానివల్ల వచ్చే ఆదాయం అని అంటున్నారు. సార్ ఇవన్నీ వద్దు, ఫైనల్ కన్క్లూజన్ ఒకటి చెప్తా. మా నాయకుడు అంగవీటి మోహన్ రంగా గారిని ఆ రోజుల్లో చనిపోతే స్టేటు మొత్తం ఏమైందో మీకు తెలుసు. ఇప్పుడు మా నాయకులు మా జగన్ గారి జోలికి వస్తే ఒక సామాజిక వర్గము, ఒక గవర్నమెంటు 100% తుడిచిపెట్టి పెడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఎందుకు అలా చెప్తున్నానంటే, రంగా గారు చనిపోయినప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. 2 నిమిషాల్లో స్టేటు మొత్తం ఆ సామాజిక వర్గాన్ని ఆ మనుషుల్ని తుడిచిపెట్టేస్తాం. మా జగన్ గారి జోలికి కానీ మా ఎమ్మెల్యేల జోలికి కానీ వస్తే.